ఒకటి. అయితే ఒక స్టడీ చదివాను. అది ఎంత రైటో నాకు తెలీదు. ఆహ్, లేట్ ఏజ్ అంటే వుమెన్ ఎంత లేట్‌గా ప్రెగ్నెంట్ అవుతే జెనెటిక్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే అంత లేట్ దానికి ఎక్కువ రిస్క్ ఛాన్సెస్ ఉన్నాయనివి. అవును. నిజమేనా అది? అవునండి. సో, ఇప్పుడు బియాండ్ 30-35 ఇయర్స్ తర్వాత డౌన్ సిండ్రోమ్ అనేది కామన్‌గా ఉంటుంది. సో, దేర్ ఈస్ అ హై రిస్క్ ఆఫ్ బేబీ గెట్టింగ్ డౌన్స్. ఓకే. ఓకే. సో, డౌన్ సిండ్రోమ్‌లో చాలా ఉంటాయి. సో, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది కొంతమందికి. సో, ఇవన్నీ ఉంటాయి. దే విల్ హ్యావ్ కార్డియాక్ ఇష్యూస్. ఫేస్ కూడా చూడ్డానికి అబ్నార్మల్‌గా ఉంటుంది. కొంచెం వాళ్ళ చెవులంతా కిందకుండడం, కళ్ళు స్లాంట్‌గా ఉండడం. సో, ఇలాంటివన్నీ డౌన్ సిండ్రోమ్ అంటాం. సో, అలాగా చాలా వరకు జెనెటిక్ కండిషన్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద మదర్స్ ఏజ్. ఓహ్! అంటే ఎగ్ క్వాలిటీ గూడా ఏమన్నా దెబ్బతినే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. ఎగ్ క్వాలిటీ అంటే ఎగ్ క్వాలిటీ కన్నా నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. హ్మ్. సో, ద క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ ఇస్ డౌన్. సో, ఇప్పుడు అందుకే కదా మనకిప్పుడు ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది వచ్చింది. సో, ఇఫ్ కపుల్ డిసైడ్ టు హ్యావ్ అ బేబీ లేటర్ ఆన్ ఇప్పుడు ఆప్షన్ ఇంకొకటేంటంటే ఆ ఏజ్‌లోనే మనం ఇప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు అవసరమో అప్పుడు యుటిలైజ్ చేసుకోవచ్చు.